కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం జరిగింది. ఆయన ముఖ్యంగా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వచ్చేటువంటి ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి 3 ముఖ్యమైన కార్యక్రమాల ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అక్కడ ఆ కార్యక్రమాలు ప్రసంగించడం, అంతకు ముందు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులతో ఆ విజయవాడ నోవాటెల్ హోటల్లో మాట్లాడడం, అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్కు అడుగుపెట్టిన వెంటనే ప్రోటోకాల్ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి అక్కడ డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అమిత్ షా గారు, వీళ్ళు నలుగురు కలిసి అక్కడ రాత్రిపూట విందు చేయడం జరిగింది. ఓకే, రైట్, మంచిది. అమిత్ షా గారికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వంటలు రుచి చూపించి మన ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని పెంచినందుకు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్య నేత కాబోయే డిప్యూటీ సీఎం లోకేష్ గారికి మనం కూడా అభినందిద్దాం. ఎందుకంటే అతిథి దేవో భవ అన్నారు కదా, అతిథులు ఎవరన్నా వచ్చి వాళ్ళు మంచిగా చూసుకోవడం మన మర్యాద. ఓకే, రైట్, బాగానే ఉంది. కానీ ఆయన వచ్చినటువంటి పర్యటన ఆయన శాఖకు సంబంధించిన కార్యక్రమాల కోసం వచ్చిండు. అంతకంటే ముందు మనం చెప్పిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం, అదేగాక రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వమే. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉండే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంచెం సనువు ఎక్కువతో వాళ్ళతో ఎక్కువగా గడపడం, మాట్లాడడం జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది కానీ, అభ్యంతరం కానీ, నమ్మలేనటువంటిది కానీ, ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజము అట్టడుగ స్థాయికి ఇంత హీనమైనటువంటి కథలు, కథనాలు, ఒక రకంగా చెప్పాలంటే ఏమీ లేనటువంటి శూన్యములో సునామీని సృష్టించినట్టు విధంగా కొన్ని పత్రికలు, కొన్ని ఏం లేదు, పచ్చ మీడియా, నేను ఓపెన్గా చెప్పాల్సిందే, పచ్చ మీడియా కొన్ని వ్యాఖ్యలు రాసింది, కొన్ని మీడియాలో కొన్ని రకమైనటువంటి ట్రోల్స్, దాన్ని ఏమంటాం, కొన్ని మీడియాలో కూడా దానికి సంబంధించినటువంటి విశ్లేషణ స్టార్ట్ చేయడం జరిగింది. ఏమంటున్నారు? ఒకవేళ పొరపాటున ఈ పచ్చ మీడియాకు సంబంధించినటువంటి మీడియా అధిపతులు కానీ, ప్రతినిధులు కానీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి సోఫాల కింద లోపల ఏమన్నా కెమెరాలు పెట్టుకొని ఉన్నారో ఏమో తెలియదు, కానీ ఆ విధంగా వాళ్ళు నిన్న మొత్తం దీన్ని చేయడం జరిగింది. దీని గురించి అక్కడ జరిగినటువంటి అంతర్గత మీటింగ్ గురించి ఏమన్నారంట అమిత్ షా గారు? రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకు సంబంధించినటువంటి ప్యాలెస్లు ఉన్నాయంట కదా, అవి నిజమేనా, ఎక్కడెక్కడున్నాయి, ఏంది అని ఆరా తీసిందంట. చూడండి, కేంద్ర హోంశాఖ మంత్రి ఒక రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి, ఆయన ప్రాపర్టీ, వ్యక్తిగత ప్రాపర్టీ గురించి, ఆయన భవనాల గురించి, ఆయన నివాసాల గురించి, సరే వీళ్ళు అనుకున్నటువంటి ప్యాలెస్ గురించి ఆరాధిస్తున్నట్ట. ఆరాధిస్తే దానికి సంబంధించి మన వాళ్ళు ఏం చెప్పినంట, అదే ఈ రాష్ట్ర ప్రతినిధులు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, పక్కన ఉన్న లోకేష్ బాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి భారతదేశంలో ఎవరికి లేవు, ఈయనకు చాలా ప్యాలెస్లు ఉన్నాయి, ఒకటి వచ్చేసి హైదరాబాద్లో ఉంది, ఆ ప్యాలెస్లో చాలా భవనాలు, రూములు ఉన్నాయి, చాలా అద్భుతమైనట్టు అట్లానే అన్నాడంట. ఇంకా అంటే బెంగళూరులో కూడా ఉంది, 1,00,000 ఎకరాల్లో ఉంది, అది అసలు ఈ ప్రపంచంలో కానీ యానే కానీ లేదు, ఎవరే కానీ కట్టుకోలేదు, ఏ పారిశ్రామికవేత్తలు కూడా, అక్కడ హెలికాప్టర్ కూడా దిగుతుందంట అంటే అటనా అన్నాడంట. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ కూడా ఆయన అధికారంలో ఉండగా చాలా అద్భుతంగా కట్టుకున్నాడంటే అట్లానే అన్నాడంట. అట్లా అన్నాడంట. అంటే ఆ పక్కన ఉన్నటువంటి లోకేష్ బాబు గారు మన విశాఖపట్నంలో కూడా ఈ మధ్య కాలంలో ఆయన అధికారంలో అద్భుతమైన భవనాన్ని కట్టిండు, జర్మనీ టెక్నాలజీతో, జపాన్ టెక్నాలజీతో అని చెప్పినట. ఓహో, ఇన్నుండయా జగన్మోహన్ రెడ్డికి అని అడిగినట్ట. ఒక దేశానికి హోంమంత్రి ఇలాంటి ఎవరన్నా అడుగుతాడా? అడిగే అవకాశం ఉందే? మీరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కక్షతోనో, రాజకీయ కారణాలతోనో, లేదు మీ సామాజిక వర్గం పట్ల మీకు ఉన్నటువంటి అమితమైన ప్రేమతోనో మీరు మీ వాళ్ళ గురించి గొప్పగా రాసుకోండి. కానీ కేంద్ర హోంశాఖ మంత్రిని ఇంత దిగజార్చే విధంగా
ప్రజలు ఇంత కేంద్ర హోంశాఖ మంత్రులు కూడా ఇంత ఒక వ్యక్తి యొక్క గురించి ఆలోచిస్తారు అన్నంత హీనంగా దిగదార్చే విధంగా రాతలు రాయడం మంచిది కాదు. మీ పచ్చ రాతలు మానవు, మీ పిచ్చి రోతలు మానవు, మీ ఏమంటాం దాన్ని మీరు మానరు. అయినా ఏముంది ఇక్కడ? ఎవరికి తెలియకనే ఉంది జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి. రాజకీయాలకు రాకముందు ఆయన ఒక పారిశ్రామికవేత్త. బెంగళూరులో కట్టుకున్నటువంటి ఇండ్లు సరే మీరు అనుకున్నట్టు ఎన్నో ఎకరాలు అనుకోండి. ఆయన అసలు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు సీఎం కూడా కాలేదే, అంతకుముందే కట్టుకున్నాడు. తర్వాత హైదరాబాద్ నుండి లోటస్ పాండ్ ఏముంది, సరే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కట్టుకున్నారు అనుకోండి. తర్వాత ఇక్కడ తాడేపల్లి ఏముంది, ఆయన ఓపెన్గానే కట్టుకున్నది. అందరికి మీకు విజయవాడ దగ్గరలో ఉండేదే కదా, అదేం ఒకసాట లోపల ఎక్కడో విడుపులపాయలను లేదా భూ అంతర్గతంగా ఏమన్నా దాన్ని ఏమంటాం లోపల ఏం కట్టుకోలేదు కదా. ఇంకా విశాఖపట్నం అంటారు ప్రభుత్వ అవసరాల కోసం కట్టినటువంటిది. మీరే అన్నారు కదా ఆయన సొంతం కాదు కదా. మరి ఇలాంటి విషయాలపైన ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక మీటింగు, ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ మంత్రి, ఒక రాష్ట్రం కీలక కాబోయే డిప్యూటీ ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి మధ్య జరిగినటువంటి అంతర్గత చర్చల్లో ఉన్న సారాంశం ఏంది, మీరు బయటికి తెచ్చింది ఏంది, మీరు చేస్తున్న చర్చ ఏంది, ఎందుకు తెచ్చింది ఈ చర్చ? చాలా క్లియర్. రేపేమవుతుంది, ఇక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా మీటింగ్ ఆయన ఎక్కడన్నా రాష్ట్రం పర్యటన పోయినా, లోకేష్ బాబు గారు పర్యటన పోయినా, పవన్ కళ్యాణ్ గారు పర్యటన పోయినా, చూశారా మొన్న దేశ హోంమంత్రి వచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి చర్చ జరిగింది. అంటే ఒక వ్యక్తి అంటే ఆయనకు ఉన్నటువంటి సంతానం 2 కుమార్తెలు అక్కడ విదేశాలు ఉంటారు కదా, కేవలం భార్యాభర్తలకే ఇన్ని గదులతో కూడినటువంటి విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు అవసరమా అని ప్రజల్లో చర్చ పెట్టడం కోసం. కొంచెమన్నా ఏదన్నా మాట్లాడితే సరే, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు లేదు ఇంకా చిన్న చిన్న ఛానల్స్ చేసేవాళ్ళు ఏదో వాళ్ళ వ్యూస్ కోసమో ఇంకోటి ఏదో మాట్లాడతారు. ఒక మెయిన్ మీడియాగా ఉండి, అది కాక మీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇంత దిగజారిన స్థాయిలో వార్తలు రాయాలని, చెప్పాలని, వాటిని ప్రజలు విని ఏ విధంగా అర్థం చేసుకుంటారని మీ యొక్క మానసిక పరిస్థితి చూస్తే ఒక రకంగా చెప్పాలంటే కరోనాకైనా వైరస్ కనుక్కున్నారే కానీ మీ ఎల్లో వైరస్, మీ ఎల్లో జర్నలిజానికి వ్యాక్సిన్ కాదు, అసలు మందే లేదు. ఈ ప్రపంచంలో దేనికైనా మందు ఉంది కానీ మీ మానసిక స్థితికి మందు లేదు. ఏం మాట్లాడతారా బాబు? కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. ఏముంది, ఏం అనేది సీక్రెట్ ఏముంది? అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి. ఏం మీలాగా మీరు మోర్చండ్రు కదా కొందరు నెత్తిన పెట్టుకొని, కొందరు ప్రతినిధులను వాళ్ళలాగా రాజ్యసభ సీట్ ఇచ్చాను, హైదరాబాద్ ఇల్లు కొనిచ్చుకోవడం, లేదా ఇంకొక ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చాను, ఇంకొకటి పెట్టించుకోవడం అలాంటిదేం లేదే. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేసిండ్రు. మీరు అనుకుంటే ఏంటో లోటుపాట్లు ఉంటే కేసులు ఉంటాయి, న్యాయస్థానాలు చూస్తాయి. బెంగళూరులో ఇల్లు కట్టేటప్పుడు బెంగళూరులో నగరపాలక సంస్థకు తెలియకుండా సీక్రెట్గా ఏం కట్టలేదు కదా. అదేవిధంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీకి తెలియకుండా సీక్రెట్గా ఏం కట్టింది కదా. తాడేపల్లిలో కట్టేటప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కదా. విశాఖపట్నంలో కట్టేటప్పుడు సుప్రీంకోర్టు వరకు కూడా పోయింది కదా. ఇంత ఓపెన్గా ఉన్నటువంటి విషయాల మీద అదేదో సీక్రెట్ విషయాలైనట్టు, ఈ దేశానికి అవసరమైనటువంటి విషయాలైనట్టు, కేంద్ర హోంశాఖ అదే పనిగా వచ్చినట్టు మీ డైవర్షన్ మాకు తెలియదా? ఎందుకు ఈ చర్చ తెచ్చిండ్రు? అమిత్ షా గారు వచ్చే ముందే తిరుమలలో వరుస సంఘటనలు జరుగుతుంటే దాని మీద కేంద్ర అదనపు కార్యదర్శి వచ్చిండు క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి. అది ప్రభుత్వానికి పరువు పోతుందని ఇంతకుముందు గతంలో ఎప్పుడే కానీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కేంద్ర హోంశాఖ లేదా ఒక రకంగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునే సందర్భాలు లేవు. మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటుంది. ఆ విషయం అమిత్ షా గారు కూడా నేను అన్నారంట వాళ్ళతో. దాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఏముండేరా బాబు, ఆస్తులు ఇంతెందుకు? ప్రతి విషయం మీకు చెప్పి మా అక్క ఉంది కదా షర్మిల అక్క, అడగకూడదు ఏమమ్మా లోటస్ పాండ్లో ఎన్ని గదులు ఉండేవన్నీ? ఇంకా అయితే ఇంకా 2 పెంచి చెప్పుద్ది కదా. మా అన్నగారు ఉన్నప్పుడు ఒక 500 గదులు ఉన్నాయి, మా అన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నాకు సొంతమైంది కాబట్టి 500 గదులు ఎందుకు అన్ని పడగొట్టి 5 గదుల్లోనే ఉండాను అని చెప్తుంది కదా అమ్మా కరెక్ట్గా. రే మానరా నాయన, వద్దు. మీకు వీసు కావాలన్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు మీకు వీసు కావాలన్నా,
ఎటు ఉండరు కదా, వర్గాలకు చీలిపోయారు కదా రాష్ట్రము. కులాల పరంగానో, పార్టీల పరంగానో, ప్రాంతాల పరంగానో, రకరకాల దరిద్రాలతో ఎటు మీరు చూసేవారు చూచరు కదా. ఒక అంశాన్ని పోని మీరంటే వదిలేయండి, కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చినప్పుడు ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ పాల్పడతారా? అందుకేరా బాబు మిమ్మల్ని అనేది. మంచిగా మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లే. మీరు చేసే అట్లా కానివ్వండి, మాకు వివరణ ఇవ్వడానికి తెలివి ఉంది, మాకు నోరులుండయి. సరే మీలా పెద్ద పెద్ద మీడియా లేకపోయినా ఏదో మాకు సంబంధించిన ప్లాట్ఫామ్లో మేము కూడా మాట్లాడుతాం. ఎవరో ఒకరు ఆడో ఈడో చూసి మాది కూడా కొంచెం పోతుంది.